అందరికీ నమస్కారం. నేను మీ నాయుడు జాగర్పు. డమరుకం ది వేకప్ కాల్. వెల్కమ్ టు ది డమరుకం ఛానల్. ముందుగా మీ అందరికీ ఒక విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజే మన నూతన ఛానల్ ప్రారంభమైంది. ప్రస్తుత జరుగుతున్న రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై ఒక నిశిత పరిశీలన, ఒక రకమైన విశ్లేషణతో చిన్న నుంచి పెద్ద వరకు సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని విపులంగా విశదీకరించి, విశ్లేషించి ప్రజల్లో ఒక రకమైన మార్పు, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానం కలిగేలాగా ఒక రకమైన మార్పు తీసుకొచ్చే విధంగా ఈ మీడియాను ఒక వేదికగా నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్పదలుచుకుంటున్నానంటే, ఈరోజు అనేక ఛానళ్ళు, అనేక మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బయట అందుబాటులో ఉన్నాయి. పార్టీలు, ప్రభుత్వాలు ఏం చెప్పమంటే అది చెప్పే విధంగా కాకుండా, పార్టీలు ఏం చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు, పార్టీ ఎలాంటి కార్యక్రమాలు, ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజలు ఏ రకంగా హర్షిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు వంటి అంశాలను ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని యథావిధిగా బయటికి ప్రొజెక్ట్ చేసే విధంగా చేసే ఒక చిన్న కార్యక్రమానికి వేదికగా ఉంటుందని ఈరోజు ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఎటువంటి అపోహలకు, అనర్థాలకు ఎవరికి కొమ్ము కాయకుండా కేవలం మంచిని మంచిగా, చెడుని చెడుగా చెప్పడానికి ఒక చిరు ప్రయత్నంగా ఉంటుందని నా అభిప్రాయం. దీనికి మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. అయితే ముందుగా ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి, ఈరోజు మొదటి రోజైనా ఈరోజు టాపిక్లోకి వచ్చేసరికి మనం తీసుకున్న టాపిక్ గడిచిన ప్రభుత్వాలు, అంటే పాలకపక్షాలు ప్రతిపక్షాలుగా, ప్రతిపక్షాలు పాలకపక్షాలుగా మారడానికి గల కారణాలు. అంటే ప్రజలకు జరిగిన అన్యాయం, ప్రజలతో పాటు ప్రభుత్వంలో మిళితమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, మిగిలిన తదితర శాఖల్లో పనిచేస్తున్న అన్ని రకాల వర్గాల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు జరిగిన అన్యాయం ఏంటి, ఎందుకు ఆనాడు ప్రభుత్వాలు పాలకపక్షాలు ప్రతిపక్షాలుగా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రభుత్వాలు కూలిపోవడానికి గల కారణాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంత ఉంది, ఎందుకు వారు అంత తీవ్రమైన ఒత్తిడికి, అంత తీవ్రమైన ఆక్రోశాన్ని పంటి కింద ఆ ఆగ్రహ జ్వాలను నొక్కి ప్రభుత్వాలను ఎందుకు పడగొట్టాలని నిర్ణయించుకున్నారు, ఏంటి, దేనికోసం అనే విషయం మీద మనం చిన్నగా చర్చ కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అయితే ఏంటి, ఎందుకు ప్రభుత్వాలు కూలదోయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కంకణం కట్టుకున్నారు, ఏంటి ఆ విషయం, ఏంటి ఆ మ్యాటర్, ప్రభుత్వాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే, గడిచిన పాలకపక్షం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిపోవడానికి గల కారణాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం. దానికి గల కారణం, ఆనాడు గత ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ అనే హామీని, ఆ వరాల జల్లును ఎక్కడ పడితే అక్కడ ఉచిత హామీగా ప్రకటించడం. అయితే దాని లోతు ఎంత ఉందో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఉండకపోవచ్చు. అయితే అది తీర్చలేని అంత కోరిక, లేదా తీర్చగలిగే అంత కోరిక అనేది దీని తర్వాత భాగంలో మనం చర్చిద్దాం. అసలు ఏంటి సిపిఎస్, ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు అది మాకు కావాలని కోరుకుంటున్నారు, అసలు ప్రభుత్వాలు ఎందుకు దాన్ని నెరవేర్చలేకపోతున్నాయి అనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. అసలు ఈ సిపిఎస్ అంటే ఏంటంటే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత 1957 నుంచి కూడా డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్, అంటే ఓపీఎస్ అనే స్కీమ్ గడిచిన 50 ఏళ్ళ పాటు నిర్విరామంగా, అంటే రాష్ట్రంలో పనిచేస్తున్న, కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగానంతరం గౌరవప్రదంగా బతికే విధంగా ఈ 50 సంవత్సరాల పాటు అన్ని ప్రభుత్వాలు కూడా పెన్షన్ అనేది ఉద్యోగ తాలూకా గౌరవాన్ని కాపాడే విధంగా ఉండేది. అయితే 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా, ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్ అంటే డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పూర్తిగా రద్దు చేసి సిపిఎస్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అసలు ఏంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము? ఈ సిపిఎస్ స్కీమ్ని ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఓపీఎస్ఏ కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఒక ప్రభుత్వ ఉద్యోగి, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన 30 నుంచి 35 సంవత్సరాల పూర్తి ప్రొడక్టివిటీ లైఫ్, అంటే తన పూర్తి యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు కూడా తన ప్రతి శక్తిని కూడా ప్రభుత్వ కార్యకలాపాలకు వాడి, వృద్ధాప్యంలో మేము గౌరవంగా బ్రతకడానికి మాకంటూ కొంత పెన్షన్ ఉండాలి, మేము గౌరవంగా బ్రతకాలి, పిల్లలు ఆనాడు చూడొచ్చు చూడకపోవచ్చు, ఆనాడు జరిగే వైద్య పరిణామాలు, ఆరోగ్య పరిణామాలు, పిల్లల తాలూకు మానసిక ప్రభావం చేత వారు మనం చూసినా చూడకపోయినా, వైద్య ఖర్చులు పెరిగినా పెరగకపోయినా, మేమంటూ వేరొకరి మీద ఆధారపడకుండా గౌరవంగా బ్రతికేలాగా మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్ అనేది మాకు హక్కు, అది మాకు భిక్ష కాదు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే ఈ సిపిఎస్లో ఏం జరుగుతుంది, ఓపీఎస్లో ఏం జరుగుతుందంటే, ఓపీఎస్ ఉద్యోగి తన ఉద్యోగాల అనంతరం కూడా తనకున్న క్యాడర్ని బట్టి, తను తీసుకున్న మూల వేతనం మరియు పూర్తి శాలరీని బట్టి ఈ పెన్షన్ అనేది నిర్ణయించబడుతుంది. అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కొనసాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా, నేను పలానా తారీఖున రిటైర్ అవుతున్నాను అంటే నాకు వచ్చే నెల జీతం నుంచి నేను ఈవేళ రిటైర్ అయిపోతున్నాను, తరువాత నుంచి నాకు ఒక 25,000 నుంచి 30,000, 35,000 నుంచి 40,000, 40,000 నుంచి 42,000 ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ నేను పూర్తిగా నా వృద్ధాప్యం పూర్తిగా అయిపోయి నా చివరి దశ వరకు కూడా పలానా పెన్షన్ వస్తుంది, నేను దాన్ని బట్టి నా జీవితాన్ని, నా డైలీ లైఫ్ని నేను డిజైన్ చేసుకోవచ్చు అనే అంశం మీద ఆ ఉద్యోగ తాలూకు మానసిక స్థితి ఒక ప్రశాంతతకు లోనవుతుంది. ఈ సిపిఎస్ ఉద్యోగి తాలూకు పరిస్థితి ఏంటంటే, తన జీతంలోంచి, తన వేతనంలోంచి 10% వాటాను కట్ చేసి మరొక 10% ప్రభుత్వాలు దానికి జమ చేసి, ఈ రెండింటినీ కలిపి ఆ సిపిఎస్ ఉద్యోగి ప్రాణ అకౌంట్లోకి జమ చేయడం చేత అది కొన్నాళ్లకు మనీ మీద మనీ అక్యుములేట్ అయ్యి, అంటే ఎలాగంటే చివరికి సిపిఎస్లో ఈ సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రతి ఉద్యోగి తను రిటైర్ అయిపోయిన తర్వాత తన ఖాతా నుంచి మరియు ప్రభుత్వ ఖాతా నుంచి జమ చేయబడిన మొత్తంలో 60% డబ్బును ఆ సిపిఎస్ ఉద్యోగికి చెల్లించి, మిగిలిన 40% వాటాను యాన్యుటీ, ఈక్విటీ షేర్స్లోను మరియు తదితర మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రభుత్వ సెక్యూరిటీ డిపాజిట్లు కలిగిన అనేక ప్లాట్ఫామ్స్లో పెట్టి, ఆ వచ్చిన రాబడిచే వీళ్ళకి పెన్షన్ నిర్ణయించబడుతుంది. ఇక్కడే వచ్చిందండి చిక్కు. ఈ 40% వాటాలోని మీరు మార్కెట్లో పెడితే మార్కెట్లో లాభాలు రావచ్చుగాక, రాకపోవచ్చుగాక, దానిని బట్టి మా పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అనేది డిసైడ్ చేయడం ఎంతవరకు సబబు. గౌరవంగా 30 ఏళ్ళు మేము ప్రభుత్వానికి మా పూర్తి ప్రొడక్టివ్ లైఫ్ని కేటాయించినప్పుడు, 30 ఏళ్ళ తదనంతరం అంటే మేము 60వ ఏటకు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో మీకు వస్తుందో రాదో అని తెలియకపరచలేకపోవడం, ప్రభుత్వాలు మా మానసిక ఆరోగ్యంతో పాటు మా ఎమోషన్స్తో ఆడుకుంటున్నాయి. సిపిఎస్ అనేది, ఓపీఎస్ అనేది ఇక్కడ కేవలం ఉద్యోగి తాలూకా డబ్బుగా పరిగణించకూడదు, వారి తాలూకా ఆత్మగౌరవంగా పరిగణించాలి అని ఈ సిపిఎస్ ఉద్యోగుల ఆక్రందన, ఆవేశం, అదొక ఆగ్రహ జ్వాల, అదొక కడుపు మంట. ఎందుకు ఈ విషయాన్ని ఇంత నొక్కి ఒక్కాడని చెప్తున్నానంటే, గడిచిన ప్రభుత్వాలు దీన్ని హామీ కింద మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చాలా విపరీతమైన ఆశతో మా బతుకులు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఆనాడు ఓటేశారు. ఆనాడు ప్రభుత్వ పెద్దలు దీని లోతు ఎంత ఉందో మాకు తెలియదు, దీని మీద మేము స్టడీ చేయలేదు, ముఖ్యమంత్రి గారు దీని గురించి పూర్తిగా తెలియకుండా హామీ ఇచ్చారు అని ఒక రకమైన గాలి మాటలు మాట్లాడడం చేత ఉద్యోగులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యి ఆనాడు చలో విజయవాడకి పిలుపునిచ్చారు. వాస్తవానికి మీరు ఎన్ని పోలీస్ పహారాలు, ఎన్ని పోలీస్ చెక్ పోస్టులు, ఇంత నోటీసులు మీరు ముందు జారీ చేసినా ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహాన్ని చూపించడానికి ఇది మాకు చక్కటి అవకాశం అని భావించి ఎవరికి వారు వివిధ మార్గాలను ఎంచుకొని ఆనాడు విజయవాడ చేరుకొని తమ నిరసనను పూర్తిగా తెలియపరిచారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చండి, ఆనాడు జరిగిన పెద్ద ఉద్యమాన్ని
ప్రభుత్వాలు పూర్తి సీరియస్గా తీసుకోలేకపోవచ్చు. ప్రజల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో చర్చ మొదలైంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగే కాదు కదండి. ప్రభుత్వ ఉద్యోగి, వారి చుట్టాలు, వారు ఒక ప్రభుత్వ ఉద్యోగి బయటికి వెళ్తే 10 మందితో మాట్లాడుతాడు. వాళ్ళ కుటుంబాలను వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగల క్యాపబిలిటీ ఉన్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదండి. అలాగని ప్రభుత్వం మీద సానుభూతి, ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు మారిపోవాలనే ఆలోచన ఉన్నవాడిని కూడా కాదు. నేను ప్రభుత్వ ఉద్యోగికి సపోర్టు కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా కాదు. అయితే జరుగుతున్న వాస్తవాలను ఏదో ఒక రకంగా ప్రజలకు తెలియజేయాలి, లేదా ప్రభుత్వాలకు తెలియజేయాలి. దీని మీద ఆలోచన జరిపే విధంగా చర్చ జరగాలి. ఒక ప్రొడక్టివ్ లైఫ్ మేము కోల్పోతున్నాం అని ఒక ప్రభుత్వ ఉద్యోగి బయటకు వచ్చి మొరపెట్టుకుంటున్నప్పుడు, ప్రభుత్వం దగ్గర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగే ప్రభుత్వం మీద మాకు ఆగ్రహం ఉందని చెప్తున్నప్పుడు, ఆ ఆగ్రహాన్ని రూపుమాపి ప్రభుత్వ ఉద్యోగిని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగం కదా. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏం చెప్తారు, మాకు మీరు బయట ఇచ్చే స్కీములు వర్తింపవు, మాకు తెల్ల రేషన్ కార్డు ఉండదు, మాకు హాస్పిటల్లో బెనిఫిట్స్ ఉండవు, మా పిల్లలకు స్కూల్స్లో ఎటువంటి రాయితీలు ఉండవు. కేవలం ప్రభుత్వ ఉద్యోగం అంటే కింది స్థాయి గుమస్థాయి టెండర్ దగ్గర నుంచి మీది స్థాయి గెజిటెడ్ ఆఫీసర్ వరకు అందరిని ఒకేలా చూస్తుంది ప్రభుత్వం. సో అందరి స్థితిగతులు ఒకలా ఉండవు. అందరి రిటైర్మెంట్ లైఫ్, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఒకలా సాగాలంటే రూల్ లేదు. అనేక మానసిక ఒత్తిళ్ళు, అనేక మానసిక అలజడుల మధ్య వారి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ జరుగుతుందని ఆవేదన. ఎంతోమంది సిపిఎస్ ఉద్యోగులు, అంటే అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసి టీటీడీలో కావచ్చు, ఉపాధ్యాయుల్లో కావచ్చు, పలానా రెవెన్యూలో కావచ్చు, ఎందులోనే చనిపోయిన తర్వాత, ఉద్యోగం చనిపోయిన తర్వాత 800, 900, 1400, 5000, 2000, 3000 రూపాయలు తీసుకునే ఆ పెన్షన్తో వారి జీవితాలు ఆనాడు ఉద్యోగ బ్రతుకున్నప్పుడు గౌరవప్రదంగా బతికిన రోజులు గుర్తు చేసుకుని తీవ్ర మానసిక వేదనకు గురయ్యి వారు ప్రతిరోజు ఉద్యోగం చనిపోయిన తర్వాత వీరు ప్రతిరోజు బ్రతుకుతూ చేస్తున్నారు. దాని నుంచి వారికి విముక్తి కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వాన్ని ఉన్న పలంగా సిపిఎస్ని తీసేసి ఓపీఎస్ని పెట్టమని మా ఉద్దేశం కాదు. అంటే నా ఉద్దేశం కాదు, వ్యక్తిగతంగా నా ఉద్దేశం కాదు. కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ఆగ్రహ జ్వాల నలుగుతూనే ఉంటుంది. 2 దశాబ్దాల పైచిలికి అయిపోతుంది, పలానా రాష్ట్రాల్లో చేస్తున్నారు, పలానా రాష్ట్రాల్లో అమలుకు నోచుకుంటున్నారు. ఇలాంటి హామీలు చూసినప్పుడు ఈ ఆగ్రహ జ్వాల మరింత 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 రెట్టింపై ప్రతిసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రతిసారి ప్రభుత్వాలు మారడానికి ఉద్యోగులు కారణమవుతారు. అయితే దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు వేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ప్రైమరీ బాధ్యత. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తేనే ప్రభుత్వం నెరవేర్చాల్సిన కార్యక్రమాలు ప్రజలకు సజావుగా సాగుతాయి. ప్రభుత్వ బడుల దగ్గర నుంచి, రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈ సిపిఎస్లో ఉద్యోగులుగా ఉన్నారు. వారి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హుందాగా ఉండదని భావించి కరప్షన్కి తావున్న చోట కరప్షన్ చేయడానికి, ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన చోట విమర్శించడం కంటే తిట్టి ఇంక ఏదైనా చేయాలని ఇలా రకరకాల ప్రేరేపిత ఆలోచనలు ప్రభుత్వ ఉద్యోగుల మనసులో నిత్యం మెదులుతూ ఉన్నాయి. దీనికంటూ ఒక దగ్గర శుభం కార్డు పడాలి. అది ఎలా పడాలి, ఎక్కడ పడాలి అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా దీన్ని మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం చేపట్టాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి ఇంత ఆక్రమణ ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్యోగాలు లేక చాలామంది యువత, నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. ఇలాంటప్పుడు మీకు గౌరవప్రదంగా 50,000, 30,000, 1,10,000 జీతాలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా అన్నీ అనకూడదు, బీప్ చేసి మీరు మీ ఉద్యోగాలు నిర్వర్తించడానికి మీకు ఇంత పొగర అన్నట్టుగా రాజకీయ నాయకులకు ఉంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కూడా ఒక రకమైన స్పందన వస్తుంది. సేవ చేయడానికి వచ్చిన ఒక ప్రభుత్వంలో ఉండే ఒక ఎమ్మెల్యేని కానీ, ఎమ్మెల్సీని కానీ, లేదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా కానీ మాకు చూపించండి. మేము కేవలం సేవ చేయడానికి వచ్చాం, మేము ఈ నెల నుంచి జీతం తీసుకోం, మా ఉద్యోగం అంటే మా 5 సంవత్సరాల ఎమ్మెల్యే టెన్యూర్ కాలం కానీ, మా 5 సంవత్సరాల ఎమ్మెల్యే టెన్యూర్ అయిపోయినా, ఎమ్మెల్సీ టెన్యూర్ అయిపోయినా, లేదా ఎంపీ టెన్యూర్ అయిపోయినా మేము ప్రభుత్వాల నుంచి వచ్చే ఎటువంటి అలవెన్స్లు, జీతభత్యాలు, పెన్షన్స్ తీసుకోమని మీరు ఏం చెప్పగలుగుతున్నారా? చెప్పట్లేదు. కేవలం 5 సంవత్సరాల పదవీ కాలంలో మీకు రావాల్సిన అలవెన్స్లు అన్నీ మీకు చక్కగా వస్తున్నాయి కాబట్టి మీరు ఏమైనా మాట్లాడగలుగుతారు అనేది ప్రభుత్వ ఉద్యోగుల వాదన. అంటే సేవ అనే పేరుతో వచ్చిన రాజకీయ నాయకులకు మీ అలవెన్స్లు మీకు అందుతున్నాయి కాబట్టి మీరు ఏవైనా చెప్పగలుగుతున్నారు.
సేవ కాదు మాది ఉద్యోగం, మాది వృత్తిధర్మం అని మేము చెప్పి మా 30 ఏళ్ల కాలాన్ని మేము ప్రభుత్వానికి కేటాయిస్తే మీరు మాది అత్యాస అంటున్నారు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు మరలా ఒక క్వశ్చన్ని ప్రభుత్వానికి విసిరారు. దీనిపై ప్రభుత్వం స్పందన ఏంటో చూద్దాం. అయితే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాలంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి వీటి తాలూకా పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు అని చెప్తుంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 246 మరియు ఆర్టికల్ 309 7th షెడ్యూల్లో క్లియర్గా దే హ్యావ్ మెన్షన్ ఇట్. 7th షెడ్యూల్ క్లియర్గా 7th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా పెన్షన్ తాలూకా జీతభత్యాల తాలూకా పూర్తి అధికారాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉన్నాయి. మసిపూసి మారేడికాయని చేసే ప్రయత్నాలు చేయొద్దు అనే విషయాన్ని వీళ్ళు నొక్కి గంటాపదంగా చెప్తున్నాను. సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈరోజు సిపిఎస్ అనేది పూర్తిగా సున్నితమైన అంశం కావచ్చు. ప్రభుత్వానికి సిపిఎస్ని తీసి ఓపీఎస్ని రిస్టోర్ చేస్తే ఆర్థికంగా చాలా భారం పడవచ్చు. అది తరువాత తరాలకి ఒక రకమైన పెను ఇబ్బంది కలిగించవచ్చు, ఏమో కలిగించకపోవచ్చు. అంటే 50 ఏళ్ల పాటు నిర్విరామంగా సాగిన ఆ పాత పెన్షన్ విధానాన్ని ఈవేళ కొత్తగా మరలా పెడితే జరిగే మార్పులేంటో, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద పడే భారాలేంటో, సిపిఎస్ని పోనీ టెక్నికల్గా ఆ పదం ఉద్యోగులకు నచ్చలేదు కాబట్టి ఓపీఎస్ ఉద్యోగులకు ఉన్నన్ని బెనిఫిట్లు ఇవ్వకపోయినా కనీసం పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ హుందాగా కలిగేలాగా ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయి? ఇలాంటి అనేక సందేహాలకు, అనేక ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ పెద్దలది. అయితే రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టే రాష్ట్ర ప్రభుత్వాలు మసులుకుంటాననే విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు కూడా గుర్తించాలి. దీంతో ప్రభుత్వాలు చర్చలకు వెళ్ళేంత వరకు చర్చలు సఫలీకృతం అవ్వాలంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అత్యున్నతమైన చదువులు చదివి ఉన్నారే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దృష్టిలో ఉంచుకొని మెరుగైన విధానాన్ని ఏ విధంగా రూపొందించాలి అంటే పూర్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిఎస్ టక్కర్ కమిటీని ఏదో వేయడం జరిగింది 2014 ఆగస్టు ప్రాంతంలో టక్కర్ కమిటీని పిలిస్తే ఈ సిపిఎస్ అనేది అమలుకు సాధ్యం కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద పూర్తి స్థాయి భారం పడుతుంది అనే విషయాన్ని వాళ్ళు తేటతెల్లం చేస్తున్నారు. అయితే దానికి బదులుగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో 4% మాత్రమే ఉద్యోగులు ఉన్న ఈ ప్రభుత్వ ఉద్యోగులు, అందులోనే 3% ఉద్యోగులు ప్రొడక్టివ్గా వారు శాఖల్లో పనిచేస్తున్నారు. కేవలం 1% మాత్రమే పెన్షనర్స్ ఉన్నారు. దానికి మీరు ఇచ్చిన ఈ పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక భారం కింద మారి ప్రభుత్వ ఖజానాన్ని దివాలాలో తీసే విధంగా ఉంటుందంటే మేము ఒప్పుకోవడానికి వీలు లేదని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా సున్నితమైన అంశం. నా విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు చాలా బాగా హుందాగా బతకొచ్చు కాక అదే ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత వారి కుటుంబాలు వీధిన పడిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం లేని వాళ్ళు ఉన్న ఉద్యోగాన్ని మీరు ఉద్యోగం ఉంది కాబట్టి గొంతం కోరుతున్నారు అనొచ్చు కాక ఇది కూడా ఒక రకమైన సమస్య. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి సమస్యల మీద సానుకూల దృక్పథంతో పాటు మానవీయ కోణంలో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాబోయే తరాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సజావుగా సాగేలాగా ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అనే అంశాల మీద దృష్టి సారిస్తుందని, ఆ తీసుకున్న నిర్ణయాలు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి, అటు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఇవాల్టి డమరుకం ది వేకప్ కాల్. నమస్కారం.